ఒక 11 ఏళ్ల అమ్మాయికి ఏది మంచి ఏది చెడు అని ఎట్లా తెలుస్తుంది? ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఒక 11 ఏళ్ల పాప హోలీ ఆడుకునేటప్పుడు కలర్ నిండిన ఒక బెలూన్ రోడ్డు మీద పగిలి అటుగా వెళ్తున్న ఒక ముస్లిం అమ్మాయి పైన రంగుపడింది. అందుకని వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆ అమ్మాయికి సారీ చెప్పారు. ఆ ఇష్యూ అక్కడికే సాల్వ్ అయిపోయింది అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి ఒక 20-30 మంది ముస్లిం వ్యక్తులు బండరాళ్లు రాడ్లు పట్టుకొని వచ్చి ఆ ఫ్యామిలీ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అటాక్ లో 26 ఏళ్ల తరుణ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ న్యూస్ వినంగానే నాకు బ్లడ్ మరిగిపోయింది. హోలీ రంగుల పండుగయ్యా, నువ్వు రోడ్ మీద వెళ్తే రంగులు పడకుంటే ఏం పడతాయి? అయినా సరే ఫ్యామిలీ అంతా కలిసి సారీ చెప్పారు, సరిపోలేదు. ఈ విషయం పైన ఏ సెక్యులర్ కుక్క ఒక్క మాట మాట్లాడతానండి? మొన్న కేరళ స్టోరీ పార్ట్ 2 సినిమా రిలీజ్ అయితే సెక్యులర్ కుక్కలంతా బీఫ్ తినుకుంటా ఇదంతా ఫేక్ ప్రొపగండా అని చెప్పేసి వీడియోలు చేశారు. ఈ ఇష్యూ పైన ఏ ఒక్క కుక్క మాట్లాడదే. మీకొచ్చిన ఒక క్షణపు ఆవేశానికి ఓ మనిషి ప్రాణాలు బలిగొన్నారు. మనలో మనకే యూనిటీ లేదు. అంత అయిపోయాక వచ్చేస్తారు రోడ్ల మీదకి. ప్రాణాలు పోయినాక ఏం చేసుకోవాలి? అక్కడ 20-30 మంది కలిసి అతన్ని కొడుతుంటే వీడియోలు తీస్తున్నారు. ఏ ఒక్కడు ఆపనికి ట్రై చేయలేదే. చనిపోయాక మాత్రము అందరూ కలిసి యూనిటీ అంటూ రోడ్లెక్కారు. మనం ఇలా ఉన్నంత కాలం ఇలా ఎవడో ఒకడు మనల్ని ఎక్కి తొక్కుతూనే ఉంటాడు. మీ ఒపీనియన్ ఏందో కమెంట్స్ లో చెప్పండి.